అండి కొన్ని మోటివేషనల్ వర్డ్స్ నేను మీకు తెలియజేస్తున్నాను. బద్ధకంగా పనిచేసేటటువంటి వారు దరిద్రులవుతారు. అదే చురుకుగా పనిచేసేటటువంటి వారు ఐశ్వర్యవంతులవుతారు. ఈ మాట అక్షరాల ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా మనం ఏ విధంగా ఉంటే ఎలా ఉంటాము అనేటటువంటి విషయాన్ని మనకి ప్రతి క్షణము కూడా తెలియజేస్తుంది. దీనికి నేను ఒక మంచి మోరల్ స్టోరీ చెప్తానండి. ఒక అమ్మాయి ఉందంటండి. ఆ అమ్మాయి చాలా బద్ధకస్తురాలు. ఎంత బద్ధకం అంటే తను తిన్న ప్లేటు తను తీసుకోవడానికి కూడా చాలా బద్ధకం. అస్తమాను అమ్మ పెడితే తిని మరి అన్నీ కూడా అమ్మ చేత చేయించుకునేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆ ఆ యొక్క అమ్మాయి అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా చాలా బద్ధకంగా దరిద్రాన్ని అనుభవించిందండి. చనిపోయింది. చనిపోయిన తర్వాత మరి పైకి వెళ్ళిపోతుంది కదా మన ఆత్మ. వెళ్ళిపోయినప్పుడు అమ్మాయిని చూసి అక్కడ గేటు దగ్గర ఉన్నటువంటి ఒక ఆయన అన్నారంట, అమ్మ ఇదిగో ఈ మెట్లు ఎక్కి వెళితే పైన ఒక గేటు ఉంటుంది, ఆ గేటు ద్వారము తెరిచే ఉంటుంది, అప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తారు అని అంటే అప్పుడు అన్నదంటండి, ఆ పైకి వెళ్ళాలా, పైకి వెళ్ళాలి అంటే నేను వెళ్ళలేనండి, పైకి నేను వెళ్ళలేనండి అనేసి అందంటండి. పైన ఎంతో సుఖవంతంగా సౌఖ్యంగా అన్ని వసతులు ఉన్నటువంటి స్వర్గానికి వెళ్ళడానికి కూడా నిరాకరించింది. అయితే ఇటు పక్కకి ఒక దారి ఉందమ్మా, ఇటు ఎడం వైపుగా వెళ్ళి ముందుకు వెళితే అక్కడ ఒక ఆయన ఉంటారు, ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తారు అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ద్వారం ఉందంటండి. అక్కడ ఏమని రాస్తుంది అంటే కనుక ఇక్కడ నరకానికి స్వాగతం, నరకానికి స్వాగతం అని ఉందంటండి. నరకంలో ఇంకా లోపలికి వెళ్తే ఏముంటుంది, భయంకరమైనటువంటి మండుచున్న అగ్నిగుండం ఉంటుందండి. అక్కడ మరి చాలా పాపాత్ములు మరి పాపాలు చేసినటువంటి వాళ్ళు అగ్నిగుండంలో పడతారు అని మనకి గ్రంథాలు తెలియజేస్తాయి కదా. కాబట్టి అక్కడ ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పురుగు చావదు, అగ్ని ఆరదు, ఆ విధంగా ఉంటుంది. కానీ చూడండి, ఆ అమ్మాయి భూమి మీద ఉన్నంతసేపు కూడా తన బద్ధకంగా పనిచేసి దరిద్రతను కొని తెచ్చుకుంది. మరి చనిపోయిన తర్వాత కూడా ఏదో మంచి అవకాశం వచ్చింది, దేవుడు కనికరించాడు, పరలోకానికి మార్గం తెరిచున్నా కూడా నేను ఎక్కి వెళ్ళలేను, ఎక్కి వెళ్ళాలంటే నాకు చాలా కష్టము, నేను అంత దూరము వెళ్ళలేను అనేసి తను నరకానికి స్వాగతించినప్పుడు ఆ నరకానికి వెళ్ళిందండి. ఏంటి, తక్కువ దూరం ఉంది, సులభంగా ఉంది అని. దేవుడు మనకి ఎన్నో ధన్యకరమైనటువంటి మార్గాలు ఇచ్చినప్పుడు మనం వాటిని కాళ్ళ దన్నేసుకుంటూ ఉంటాము. ఐశ్వర్యంగా మరి ఐశ్వర్యవంతులు అవ్వాలంటే చురుకుగా పనిచేయాలి, డెడికేషన్తో పనిచేయాలి, క్రమశిక్షణతో పనిచేయాలి, డిసిప్లిన్ అనేది నీ లైఫ్లో ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మరి పనిలో నిపుణత గల వారిని చూస్తావా, వారిని రాజుల యుద్ధ నిలబెడతాడంటండి భగవంతుడు. మన పనిలో డెడికేషను హార్డ్ వర్క్ ఉంటే కనుక ఖచ్చితంగా సాధించలేనిది ఏది కూడా ఉండదు. కాబట్టి బద్ధకస్తులు చాలామంది ఉంటూ ఉంటారండి. పేరెంట్స్కి పని చెప్తూ ఉంటారు, పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి భారంగా ఉంటూ ఉంటారు. ఇలాంటి బద్ధకం అనేటటువంటిది తీసేసుకోవాలి. మనం ఎంతవరకు చేయగలమో శక్తి వంచన లేకుండా మన పని మనం చేసుకుంటూ మన పనులు మనం చేసేటటువంటి వర్క్లో కూడా నమ్మకత్వంగా ఉంటూ ముందుకి యాక్టివ్గా మరి చాలా చురుకుగా పని చేసుకుంటూ వెళితే కనుక తప్పకుండా ఐశ్వర్యము నిన్ను వరిస్తుంది. ఈ మాట ఈ వీడియో విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలండి. బద్ధకం అనేది ఏ ఒక్కరికి కూడా పనిచేయదు. బద్ధకం వల్ల దరిద్రాన్ని కొని తెచ్చుకుంటాం మనం. ఇది ఎవరైనా సరే జ్ఞాపకం చేసుకోవాలి మిత్రమా. ప్రతి ఒక్కరు కూడా చురుకుగా ఉండాలి. మరి చురుకుగా ఉండట గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదము. ఇలాంటి మరి చక్కటి వీడియోలు మనము మోటివేషనల్ వర్డ్స్ మనం విన్నప్పుడు అవి మన హార్ట్ని హత్తుకునేటటువంటిగా ఉండాలి. కాబట్టి మోరల్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇలాంటివన్నీ కూడా మనము ఇన్స్పైర్ అయ్యి మన ప్రవర్తనని మనం మార్చుకుని ఎక్కడో చోట యూటర్న్ అనేది తీసుకోవాలి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.